ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కనుదృష్టి మన మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పడానికి మానవుడు కాదు. ఆయన తప్పకుండా మాట ఇస్తే, వాగ్దానం చేస్తే అది నెరవేర్చే వరకు ఆయన తప్పకుండా మనకు తోడుగా ఉంటారు. హల్లెలూయా. ఆయన చెప్పి చేయకుండానా, మాట ఇచ్చి స్థాపింపకుండానా. అవునండి, మన దేవుడు అద్భుతమైన కార్యాలను జరిగించే దేవుడు. దేవుని మీద ఆధారపడితే ఆయన కృపను మనకు అనుగ్రహించే దేవుడు. ఆయన మానవుడు కాదు మాట ఇచ్చి తప్పడానికి. మనుషులను మనం నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనం మనుషులను నమ్మినట్టు నటిస్తారు తప్ప మనకు చేయవలసిన సమయంలో వారు చేయడానికి ఇష్టపడరు. ఎలా తప్పించుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మన పరలోకపు తండ్రి మన మీద శాశ్వతమైన ప్రేమను చూపిస్తున్నారు. శాశ్వతమైన కృపను మన మీద ఆయన కుమ్మరిస్తున్నారు. దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన మనల్ని ఆయన కృప చేత వర్ధిల్లింప చేస్తారు. మాట ఇస్తే తప్పని దేవుడు మన దేవుడు. మాట ఇచ్చి స్థాపింపకుండునా అని సంఖ్యాకాండంలో దేవుడు మాట్లాడుతున్నారు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాని ఆశ్రయించి వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదని కీర్తనాకారుడు సెలవిస్తున్నారు. మనము సింహపు పిల్లల కంటే శ్రేష్ఠులము కామా, కనుక ఏమి తిందమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతించక మన కొరకు, మన భవిష్యత్తు కొరకు చింతించి దేవుడు ఉన్నాడని విశ్వసించి ప్రశాంతంగా జీవిద్దాము. ఎందుకంటే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నారు అని పేతురు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నారు. మన గురించి చింతించే దేవుడు మనకుండగా, మన భారములను మోసే దేవుడు మనకుండగా, మనం ఆయన మీద ఆధారపడేలే తప్ప మనం చింతిస్తూ దేవుడికి దూరం అయ్యేవారుగా ఉండకూడదు. దేవునికి దగ్గరగా ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుకుంటూ, విశ్వాసంలో మనం బలపడుతూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి యేసు రక్తము అనే ప్రాంగణంలో మనం నిలవబడితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని గురించి చింతించుచున్నారు. సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటేమో కానీ యెహోవాని ఆశ్రయించే వారికి ఏం మేలు కొదువై ఉండదని ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. ఒకానొక సందర్భంలో ఆ ఇంటి యజమాని మరణించిన తర్వాత ఆ తల్లి కూతురు జీవనం కొనసాగించడం బహు కష్టంగా మారింది. డబ్బులు లేక చేతులు ఖాళీ, వంటగదిలో గిన్నెలన్నీ ఖాళీ. కానీ గుండె నిండా విశ్వాసం మాత్రం ఉంది. ప్రతిదినము దేవుడు మా భారం మోస్తున్నాడు, ఖచ్చితంగా ఈ దినము కూడా దేవుడు మా భారం మోస్తాడు, మాకు మార్గము తెరిచి మాకు కావలసిన ఆహారమును ఇస్తాడని విశ్వసించి ప్రార్థించింది ఆ తల్లి. దేవుడు తప్పక పోషిస్తాడని నమ్మి దగ్గరలో ఉన్న ఒక కిరాణా కొట్టుకు వెళ్ళి ఆ కొట్టు యజమానితో, అయ్యా నాకు నెల జీతం రావాలి, ఇంకా రాలేదు, త్వరలోనే ఇస్తామంటున్నారు, నాకు కొంచెం రొట్టెని ఇవ్వగలరా? నా ఇంటిలో చూస్తే గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. నా దేవునికి ప్రార్థన చేశాను, ఆయన తప్పక ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి నన్ను తప్పిస్తాడు. అప్పుగా కొంచెము రొట్టె ఇస్తే నా కుమార్తెను పోషించుకుంటాను, నా నెల జీతం రాగానే తిరిగి చెల్లిస్తాను అని యజమానులతో చెప్పింది. అప్పుడు ఆ యజమాని, నీ దగ్గర చిల్లి గవ్వలేదు, కానీ ప్రార్థన చేశాను, దేవుడు ఇస్తున్నాడు అంటున్నావు. ప్రార్థన చేస్తే మీ దేవుడు జవాబు ఇస్తాడా అని ప్రశ్నించగా, అయ్యా నా దేవుడు తప్పక ప్రార్థనకు జవాబు ఇస్తాడు, అందులో ఏ విధమైన సందేహం లేదని ఆమె ఎంతో ధైర్యంతో ఆ యజమానికి బదిలిచ్చాను. అయితే ఆ యజమాని ఇలా అన్నాడు, అయితే నువ్వు ఒక పని చెయ్యి, నీవు నీ దేవుడికి ఏం ప్రార్థన చేస్తావో ఒక చీటీ మీద రాసి నాకు ఇవ్వు, ఆ ప్రార్థన ఎంత బరువు ఉంటే అంత రొట్టె నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు, నీ దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడో లేదో చూస్తాను అని ఆ యజమాని ఒక చీటీ ఆ తల్లికి ఇచ్చాను. ఆ తల్లి అమాయకంగా ఆ చీటీ మీద తన ప్రార్థన రాసి, అయ్యా
నా దగ్గర ఏమీ లేదు, కానీ ఈ ప్రార్థన మాత్రం ఉంది, ఇదిగో ప్రార్థన అని తక్కెడలో పెట్టింది. అప్పుడు ఆ యజమాని రొట్టె ప్యాకెట్లో ఉన్న ఒక చిన్న రొట్టె ముక్క తీసి ఆ రెండవ తక్కెట్లో రెండవ వైపు పెట్టాడు. కానీ తక్కెడ ఏమాత్రము కదలలేదు. కొంచెం భయంతో ఏమిటిది అని అనుకుని ఇంకొక రొట్టె వేశాడు. అయినా ఏమాత్రము కదలలేదు. పేపర్ కన్నా రొట్టెనే బరువు కదా, ఇదేమిటి ఇలా అనుకుని మరలా ఇంకొక రొట్టె వేస్తూ చివరికి ప్యాకెట్ మొత్తం వేశాడు. కానీ తక్కెడ మాత్రం కొంచెం కూడా కదలడం లేదు. అప్పటికే ఆ షాపు దగ్గర కొనడానికి చాలామంది వచ్చి ఉన్నారు. విచిత్రంగా చూస్తున్నారు. తక్కెట్లో ఎన్ని రొట్టెలు వేసినప్పటికీ కొంచెం కూడా కదలట్లేదు. అందరి ముందు పరుగు పోతుందని త్రాసులో ఉన్న రొట్టెలన్నీ ఒక సంచిలో వేసి, అమ్మ ఇదిగో నీ రొట్టెలు తీసుకుని వెళ్ళు, నీతో రేపు మాట్లాడతానులే అని చెప్పి పంపేశారు. ఆ యజమాని మిగిలిన వారందరినీ కూడా వారికి కావలసిన సరుకులు ఇచ్చి పంపించి, ఎందుకు నా తక్కెడ కదలలేదు, అసలు ఆమె ఏం ప్రార్థన చేసిందో చూద్దామని తక్కెట్లో ఉన్న ప్రార్థన చీటి తెరిచి చూడగా, తండ్రి మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమో అని రాసి ఉంది. సరే, వీళ్ళ దేవుడు వీరికి కావలసిన అనుదిన ఆహారం ఇచ్చాడు ప్రార్థన చేసినందుకు, కానీ మరి నా తక్కెట సంగతి ఏమిటి, ఏమైందని తక్కెటను చూడగా అది పైన మధ్యలో విరిగిపోయింది. గమనించండి, యేసుక్రీస్తు మీద ఆధారపడిన వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడనేయరు. ఏ సందర్భానికి నీకు ఏమి కావాలో ఆయన నీకు మారుస్తారు. నువ్వు దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడి చూడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నువ్వు చూసి భయపడొద్దు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు అని గ్రహించి నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, బాధల్ని, ఇబ్బందిని, సమాధానం లేని పరిస్థితులను చూడక నీవు ఎవరినైతే నమ్ముతున్నావో నీ దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు నీలో ఉన్నవాడు గొప్పవాడని గ్రహించి ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడితే నీ కొరకు, నీ భవిష్యత్తు కొరకు దేవుడు చింతించుచున్నాడు. విశ్వసించి నీవు ప్రశాంతంగా జీవించు. నీకు కావలసిన భవిష్యత్తును ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయను బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలమైనా మీరు ఎట్లా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా, మీ కొందనాలు. నిజమే ప్రభువా, దేవుని మీద ఆధారపడితే, నైనా మీ మీద సంపూర్ణంగా ఆధారపడితే మాకు నేను చింత ఏమీ లేదు ప్రభువా. మా చింత యావత్తును నేను మీరు మోయిస్తున్నారు. మమ్మల్ని గురించి నేను మీరు చింతించుచున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. మేము పరిపూర్ణంగా విశ్వాసంతో, ప్రార్థనతో, మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థన లేక వేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. బలహీనలను బలపరచండి, ఆరోగ్యాలు దయచండి, కాపుదల కృపానైనా మీరు అనుగ్రహించండి ప్రభావ. మీకు స్తోత్రాలు. చంటి బిడ్డలని, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలు తగిన కాలం మంది వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయండి. ఉద్యోగాల విషయంలో సహాయం చేయండి. కుడిగా ఎడమగాని త్రొట్టెలకుండానైనా అపాయకరమైన పరిస్థితుల్లో బిడ్డలు పడకుండానైనా వారి చుట్టూ మీ దేవదూత కావలి ఉంచండి ప్రభావ. మీకు వందనాలు. రైతులు జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రయాణాలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కృప మీరు అనుగ్రహిస్తారని, సమస్త గంత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.